మూడోసారి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. తెలంగాణకు 2 పోస్టులు కూడా వచ్చాయి. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. ఇవాళ సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కు అని చెప్పి భావించే ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో బాజాప్తా 2014లో 2019లో 2024లో యావత్ దేశ ప్రజానికమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలకు కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించిన ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలో 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల శ్రేయస్సే ఇవాళ ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించిన వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అనేటువంటి స్లోగన్ని మాటలు చెప్పింది, కానీ దాని ఆచరణలో చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానికం 25 కోట్ల మంది ఇలా అభివృద్ధి అయ్యారు. మిగతా పేదరికం లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతా అని ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా రఘునందన్ రావు వారు సభలో మాట్లాడతారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా అనుకుని సార్ థ్యాంక్ యూ.